ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామ దివ్య స్తోత్రంలోని 55, 56 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 55వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరీ. మహాభోగ గొప్ప భోగమును పొందునది. మహేశ్వర్య విలువ కట్టలేని ఐశ్వర్యమును ఇచ్చునది. మహావీర్య అత్యంత శక్తివంతమైన వీర్యత్వము కలది. మహాబల ఆనందమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వితీయమైన బుద్ధి కలది. మహాసిద్ధి అద్వితీయమైన సిద్ధి కలది. మహాయోగేశ్వరేశ్వరి గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా ప్రభవి. ఇప్పుడు 56వ శ్లోకం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగక్రమారాధ్య మహాభైరవ పూజిత. మహాతంత్ర గొప్పదైన తంత్రస్వరూపిణి. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. మహాసన గొప్పదైన ఆసనము కలది. మహాయాగక్రమారాధ్య గొప్పదైన యాగ విధానములో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధింపబడునది. మహాభైరవ పూజిత శివుడి యొక్క రూపమైన మహాభైరవుడు చేత పూజింపబడే దేవి.